వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాజీ మంత్రి కొడాలి నాని అన్ని విధాలుగా ఆ పార్టీలో తన డామినేషన్ కొనసాగించాడు. వైసీపీలో జగన్ తరువాత 6 రేంజ్లో ఫేమస్ అయ్యాడు నాని. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అత్యంత ఆప్తుడిగా, అత్యంత సన్నిహితుడిగా మెలిగిన కొడాలి నాని వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కడున్నారో, ఏమైపోయారో, ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. అప్పుడప్పుడు తాడేపల్లిలో కనపడటం మినహా రాజకీయంగా వైసీపీ నానా కష్టాలు పడుతున్నా వైఎస్ జగన్ను విద్యుత్ ఒప్పందాల విషయంలో అన్ని పార్టీలు కార్నర్ చేస్తున్న కొడాలి నాని మాత్రం ఇప్పటి వరకు బయటకు వచ్చిన పరిస్థితే లేదు. గతంలో జగన్ను చిన్న మాట ఎవరైనా అంటే నాని బూతుల పురాణం అందుకునేవాడు. రాజకీయంగా జగన్కు ఒక దశలో అండగా నిలబడిన వ్యక్తుల్లో కొడాలి నాని ఒకరు. జగన్ పార్టీ పెట్టిన తరువాత తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో జాయిన్ అయి ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఎదిగాడు. ఇక జగన్ కూడా కొడాలి నాని మాస్ ఇమేజ్ ను చూసి ఆయనకు అన్ని విధాలుగా సహకారం అందించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొడాలి నానికి మంత్రి పదవి కూడా కట్టబెట్టారు జగన్. అలాంటి కొడాలి నాని ఇప్పుడు వైసీపీ కష్టాల్లో ఉన్న సమయంలో ఎక్కడున్నాడో కూడా ఆ పార్టీ నేతలకు తెలియని పరిస్థితి నెలకొంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉందనే భయమా లేక మరేదైనా కాడమా తెలియదు, కానీ కొడాలి నాని మాత్రం బయటకు వచ్చే ప్రయత్నం ఏ విధంగా కూడా చేయటం లేదు. అయితే వైసీపీ నేతల ఫోన్ కాల్స్ కూడా కొడాలి నాని నుంచి స్పందన కరువైంది. ఒకప్పుడు తాడేపల్లిలో ఉన్న జగన్ నివాసానికి పదే పదే వెళ్లిన కొడాలి నాని ఇప్పుడు కనీసం తాను ఎక్కడున్నాను అనే సమాచారాన్ని పార్టీ నేతలకు కూడా ఇచ్చే ప్రయత్నం చేయటం లేదట. పార్టీ ఓడిపోయిన తరువాత కొడాలి నాని గుడివాడ వెళ్ళింది కూడా చాలా తక్కువ. 1-2 సార్లు మాత్రమే వెళ్ళినా అక్కడ పార్టీ నేతలను కూడా ఆయన కలవలేదు. ఇక గుడివాడ కార్యకర్తలు కూడా కొడాలి నాని అందుబాటులో ఉండటం లేదని చెప్తున్నారు. జగన్ తాడేపల్లి నివాసానికి వచ్చిన ప్రతిసారి కొడాలి నానికి ఫోన్ వెళుతున్నా ఆయన మాత్రం ఏదో కారణంతో తప్పించుకుంటున్నారట. ఒకప్పుడు వైసీపీ కార్యకర్తలకు అన్ని విధాలుగా ధైర్యాన్ని ఇచ్చిన కొడాలి నాని ఇప్పుడు సైలెంట్ కావడంతో గుడివాడ వైసీపీ కార్యకర్తలు కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపు గుడివాడలో తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తుంటే కొడాలి నాని మాత్రం నియోజకవర్గ ప్రజల వైపు చూడటం లేదు. 4 సార్లు ఎమ్మెల్యేని చేసిన ప్రజలను నాని లైట్ తీసుకున్నాడు. మొన్న బొడమేరు వరదల సమయంలో కూడా కొడాలి నాని గుడివాడ వెళ్ళలేదు. ఇప్పుడు తాడేపల్లి నివాసం నుంచి వైసీపీ కీలక నేతలు ఫోన్ చేస్తున్నా సరే కొడాలి నాని మాత్రం స్పందన కరువైంది. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డితో ఉన్న విభేదాలు కొడాలి నాని వైసీపీకి దూరం కావడానికి కారణమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. నందివాడ మండలంలో కొడాలి నాని ఆధ్వర్యంలో నడుస్తున్న పేకాట శిబిరాలపై పోలీసులు అప్పట్లో దాడి చేయడం సంచలనమైంది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి కొడాలి నానిని కమిషన్ డిమాండ్ చేశారని కొడాలి నాని ఇవ్వడానికి నిరాకరించడంతో పేకాట శిబిరాలపై పోలీసులతో దాడులు చేయించారనే కోపం కొడాలి నానిలో ఇప్పటికీ ఉంది. తాను ముందు నుంచి జగన్ కు అండగా ఉంటే మధ్యలో సజ్జల జోక్యంతో తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానని జగన్ దృష్టికి కొడాలి నాని పలుమార్లు తీసుకెళ్లారట. అయినా సరే ఈ విషయంలో జగన్ కూడా పెద్దగా జోక్యం చేసుకునే ప్రయత్నం చేయలేదు. కృష్ణా జిల్లా వ్యవహారాల్లో కూడా పదే పదే సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకోవడం, జిల్లాలో కొడాలి నాని ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం కూడా నానికి నచ్చలేదు. అప్పట్లో కేసినేని నానిని వైసీపీకి తీసుకురావడంలో కొడాలి నాని సఫలమయ్యారు. ఆ తరువాత నానికి జిల్లాలో కాస్త ప్రాధాన్యత పెరిగినా మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యంతో తన సన్నిహితులకు కూడా సీట్లు ఇప్పించలేకపోయాను అనే ఆవేదన కొడాలి నాని సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారట. ఇప్పుడు సజ్జలపై కోపంతోనే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, అందుకే పార్టీ ఆఫీస్ వద్ద కూడా వెళ్లటం లేదని, వాస్తవానికి కొడాలి నాని ఆరోగ్య కారణాలతో రాజకీయాలకు కూడా దూరంగా కావాలని నిర్ణయించుకున్నారట. తన సోదరుడికి గుడివాడ బాధ్యతలు అప్పగించాలని ముందు భావించినా ఆయనకు ఆసక్తి లేకపోవడంతో పూర్తిగా హైదరాబాద్ లోనే ఉంటున్నారని గుడివాడ వైసీపీ నేతలు అంటున్నారు.